నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఈజ్ సురేష్ కట్ట. మొత్తానికి రోజుకి పాలిటిక్స్ తెలంగాణలో చాలా హీట్ ఎక్కుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రచారం కూడా చాలా హోరెత్తింది. అన్ని పార్టీలు కూడా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇటు హోరాహోరీ సభలు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే ఏదైతే ఈ మధ్య ఈ 1 వీక్ నుంచి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించిన తర్వాత నుంచి ఏదైతే పెట్రోలింగ్ పెట్టడం కావచ్చు, మొత్తానికి ఎక్కడెక్కడ రికవరీ చేయడం కావచ్చు, మనీ అలాగే గోల్డ్ ఇంకా మిగతా ఏమన్నా ప్రలోభాలకు గురి చేసేటువంటి గిఫ్ట్కి సంబంధించి గిఫ్ట్ ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటివరకైతే చాలా పెద్ద ఎత్తున రికవరీ అవుతుంది. ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎటు వెళ్తుంది, ఎవరికి ఎటు వెళ్తుందనే ఆరోపణలు విమర్శలు చాలా పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ నుంచి అలాగే కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ప్రతి ఒక్కరు ఒకరిపైన ఒకరు విమర్శించుకుంటున్న తరుణంలో ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ చేయడం, ఏదైతే మద్యం అలాగే మనీ పంపకుండా జనాల్లోకి వెళ్దాం, ఓట్లు అడుగుదామని చెప్పేసి సవాల్ విసిరారు. అలాగే ఏదైతే అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పడం, ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే మొత్తానికి అక్కడికి వెళ్ళడం, ఆయన అరెస్ట్ అవ్వడం, ఇవన్నీ చకచకా జరిగిపోయినటువంటి పరిణామాలు. మొత్తానికి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ లైట్ తీసుకుందా లేకుంటే సీరియస్ తీసుకుందా, ఏంటి అసలు ఏం జరగబోతుంది అనేది మనతో పాటు విశ్లేషించడానికి ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. విశ్లేషించుకుందాం. విజిత వర్మ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి వర్మ గారు. నమస్కారం అండి. అలాగే నెక్స్ట్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నెక్స్ట్ బండారు రామ్మోహన్ గారు, ప్రముఖ విశ్లేషకులు. నమస్తే అండి రామ్మోహన్ గారు. మీ ఆడియో మ్యూట్లో ఉంది రామ్మోహన్ గారు. నమస్తే అండి. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, ఏదైతే పీసీసీ చీఫ్ ఇచ్చిన పిలుపు సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, అసలు రెస్పాన్స్ ఉందా? మంచి సక్సెస్ అయిందండి. పీసీసీ ఇచ్చిన పిలుపు మాత్రం మంచిగా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల కూడా ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారు. ఏదైతే 9.5 ఏళ్ల 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ పాలనకు ప్రజలు విసిగిపోయారు, ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారండి ప్రజలు. ఖచ్చితంగా కూడా పీసీసీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపు కూడా స్పందిస్తున్నారు ప్రజలు కూడా. ప్రజలు కోసం మీరు పిలిపించారా, మిగతా పార్టీ నాయకుల కోసం పిలిపించారా, మిగతా నాయకుల నుంచి రెస్పాన్స్ ఉందా? అసలు అందరి నుంచి రెస్పాన్స్ ఉందండి. అన్ని వర్గాల నుంచి, అన్ని సమూహాల నుంచి, ప్రజా సంఘాల నుంచి, అదే విధంగా టీఆర్ఎస్, బీజేపీ కాకుండా వివిధ. కానీ మీరైతే ఎవరికైతే పిలుపునిచ్చారో, ఎవరైతే రమ్మన్నారో వాళ్ళు రాలేదు, అక్కడ మీరు అనుకున్నది జరగలేదు కదా. అందుకే మొత్తం ఓవరాల్ గా లెక్కేయాలండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రావాలి అని అన్నారు, రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయలేదు, రాలేదు. మరి రావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. రావాలి, వాళ్ళు ఖచ్చితంగా రావాలి. వాళ్ళు మరి వాళ్ళు ఏంటి కూర్చొని చెప్పడం తప్ప వచ్చింది లేదు. వాళ్ళు మరి ఆ ఛాలెంజ్ స్వీకరించాలి, రావాలి వాళ్ళు అలాంటప్పుడు. ఓకే, విజయ్ వర్మ గారు, ఏదైతే పీసీసీ ఇచ్చినటువంటి పిలుపు కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళను ఆహ్వానించారు, కాకపోతే ఎవరెవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదు అనుకుంటారు, దానికి రెస్పాన్స్ గురించి మీరేమంటారు? ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈరోజు తెలంగాణ రాజకీయ పరిస్థితి, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడితే, ఎవరు ఎన్ని చేసినా, ఏమి జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ ఉంది. క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మా కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు. నేను అడిగిన క్వశ్చన్ అది కాదండి. ఏదైతే మనీ పాలిటిక్స్ పక్కన పెడదాము, జనాల్లోకి వెళ్దాము, ఓట్లు అడుగుదామని చెప్పేసి ఏదైతే పిలిపించారో దానికి సంబంధించి ఏ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు పబ్లిక్ కూడా దీనిపైన చాలా ఫోకస్ చేసినటువంటి సందర్భం, దీని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా నేను కూడా అదే చెప్తున్నాను. నేను చెప్పేది అదే. ఇప్పుడు పార్టీలు ఏ విధంగా అయితే వాళ్ళకి పీసీసీ చెప్పారో మేము కూడా అదే చెప్తున్నాం. మేము ఏవైతే స్కీములు ఇచ్చామో, ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ రకంగా మా స్కీమ్స్ అన్ని కూడా ప్రజలు ఏ రకంగా ఈరోజు వినియోగిస్తున్నారు అనేది, ఎంత లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ మా దగ్గర ఉన్నారని వాళ్ళకు కూడా తెలుస్తుంది. అన్ని పార్టీలను ఏకమై రమ్మనండి. ప్రమాణం చేద్దామని అన్నారు. ఎందుకు ప్రమాణానికి, ఎందుకు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రమాణానికి అటెండ్ అయింది, మిగతా పార్టీలు ఎందుకు అటెండ్ కాలేకపోయింది? హలో వర్మ గారు, హలో, ప్రమాణం చేద్దామని చెప్పేసి పీసీసీ చీఫ్ పిలిచారు, బట్ మిగతా పార్టీలు ఎందుకు అటెండ్ కాలేదు? ఒక కాంగ్రెస్ పార్టీ అటెండ్ అయినటువంటి సందర్భం. ఇప్పుడు వాళ్ళేదో ప్రమాణం చేయడానికి పిలిచారు అని చెప్పి వెంటనే వెళ్ళిపోవడానికి కాదు కదా. ఇప్పుడు ఏ క్షేత్ర స్థాయిలో ఏ విధంగా పార్టీలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ స్కీమ్స్ ఏ విధంగా ఉన్నాయో ప్రజలను అడుగుదాం. మేము చెప్పిన టైంకి వాళ్ళని రమ్మనండి. మొన్న మా కిషన్ రెడ్డి గారు చర్చకు సిద్ధమా అని కేసీఆర్ గారిని అడిగారు, కేటీఆర్ గారిని అడిగారు, అందరిని అడిగారు. దాని మాత్రాన వాళ్ళు వచ్చిర్రా, చేసిర్రా?
ఇప్పుడు వాళ్ళు చెప్పిన వెంటనే రావడానికి కాదు, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్దాం, వెళ్ళినాక వాళ్ళు ఏం చెప్తారు, ఏ తీర్పిస్తారు అనేది ఇప్పుడు రానున్న రోజుల్లో తెలుస్తుంది కదా అని చెప్తున్నా నేను. ఓకే, నెక్స్ట్ మనకి తాడూరు శ్రీనివాస్ గారు కూడా బీఆర్ఎస్ స్టేట్ లీడర్ జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఏదైతే పిసిసి చీఫ్ ఇచ్చినటువంటి సవాల్కి మీరు స్వీకరించలేదా లేకుంటే పట్టించుకోలేదా ఏంటి అసలు? హలో శ్రీనివాస్ గారు, యా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సవాల్కి మీరు స్వీకరించలేదా లేకుంటే పట్టించుకోలేదా లేకుంటే ఏంటి అసలు? పట్టించుకోలేదండి. ఎందుకని? ఎందుకని కేసీఆర్ లాంటి మహానాయకుడిని, సీఎం గారిని ఎలక్షన్స్, ఎన్నికల వాతావరణము, ప్రచారము, ఈ రోజు ఉన్నటువంటి ప్రజలకు మేము ఈ 10 ఏళ్లలో ఏం చేసాం, రేపు ఏం చేయబోతున్నాం చెప్పేటటువంటి తరుణం. ఏది చేతగాక ఇటువంటి చిల్లర ఆటలతో పబ్లిక్ అట్రాక్షన్, మీడియా అట్రాక్షన్ అటువంటి పనులని, అందులో ఒక నోటుకు ఏమంటారు, ఓటుకు నోటు, ఈ రోజేమో నోటుకు సీటు, ఇటువంటి నాయకులు పిలిస్తే ఒక ముఖ్యమంత్రి గారు పిలవంగానే ఉరకాలనుకోవడం, మీరు అడగడం, ఇంత సీనియర్ జర్నలిస్ట్ గా నాకు చాలా విడ్డూరంగా ఉంది. అంటే దీనిలో ఒక క్లారిటీ తీసుకుందామని టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కాదు, ఒక జనరల్ పబ్లిక్ గా, ఒక పౌరుడిగా కూడా మాట్లాడుతున్నాను. ఈ ఛాలెంజ్లు ఇవి అవి కాదు కదా ప్రజలకు కావాల్సింది. ఎన్నికల తరుణంలో ప్రజలు చాలా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి 5 ఏళ్లకు ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చే టైం. సో మన పార్టీలన్నిటికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర చెప్పుకొని మనం గతంలో ఏం చేసాం, ప్రజలకు రేపు ఎలాంటి విజన్ తో ముందుకు పోతా ఉన్నాం అనేది ఈ సమయంలో చెప్పుకోవాల్సినటువంటి సమయం. ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప పోయి తూకిత్తా మైకిత్తా ఈ ఛాలెంజ్లు, నువ్వు అడిగిరా, ఆడ మీడియా పెట్టు, మీడియా వాళ్ళని పట్టుకరా అనుడు, అవి ఏంటి అండి? ఆయన స్టాండర్డ్స్ ఏంది? ఈయన ఒక కేంద్ర మంత్రిగా, ఎంపీగా, సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, అనేక రకమైన ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు, అందులో ఇప్పుడు 2 దశాబ్ద కాలం పాటు ముఖ్యమంత్రిగా, ఈ రోజు ఈ నాయకుడిని ఛాలెంజ్ చేసే ముందు కొంత ఇది కూడా ఉండాలి కదా, స్టేటస్. రైట్, ఒక నిమిషం. రామ్మోహన్ గారు, ఒక విశ్లేషకులుగా చెప్పండి, ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళే అనడం కాదు, చాలా మందికి రెడ్ హ్యాండెడ్గా కనబడినటువంటి విజువల్స్, ఏదైతే నోట్లో పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి, ఆ రోజు బేరసారాలు చేసినటువంటి వ్యక్తి, ఈ రోజు అవి పక్కన పెడదామని పిలిపివ్వడం, దేనికి సంకేతాలు? సురేష్ గారు, మీకు ప్యానల్ మిత్రులందరూ నమస్కారం. దీన్ని ఇట్లా చూడొద్దు. నా ఉద్దేశంలో ఈ 3 పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, నిజంగా డబ్బు సారా ప్రమేయం లేకుండా మనం గెలవగలుగుతున్నాం. రేవంత్ రెడ్డి అన్నారా, ఎవరన్నా సమస్య పక్కన పెడదాం. రేవంత్ రెడ్డికి ఆ స్టాండ్ ఉందా లేదా? ఇప్పటికే టిఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, మన బీజేపీ వాళ్ళు ఇప్పటికే అంటున్నారు దయ్యాలు వేదాలు వర్ణించినట్టు. వాళ్ళ విమర్శ వాళ్ళకు ఉండనియండి. నేను ఒక పౌరుడిగా గత 40 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా అయితే పూర్తిగా ఎన్నికల సంస్కరణల మీద పనిచేసిన వాడిగా ఒక మాట చెప్తున్నాను. వాళ్ళ మనందరం కూడా చేసుకుని చెప్పాల్సింది ఏంటంటే, సామాన్య కార్యకర్తలు, సామాన్య ప్రజలు, మామూలుగా ఈ పెద్ద స్థాయిలో 2వ స్థాయి 3వ స్థాయి నాయకులు కూడా, ఏ పార్టీ వాళ్ళు కూడా డబ్బు సారాలే కూడా గెలవగలిగే పరిస్థితి లేదు. మెల్లమెల్లగా పార్టీలు బలహీనమవుతున్నాయి, ప్రజలు బలవంతులు అవుతున్నారు. ప్రజలు బలవంతులు ఎట్లా అవుతున్నారంటే, పథకాలు తీసుకుంటున్నారు, అభివృద్ధి చూస్తున్నారు, మళ్ళీ డబ్బు ఇచ్చిన డబ్బు కూడా తీసుకొని చేస్తున్నారు. స్పష్టంగా మనం చూసాం, మునుగోడు ఎన్నికల్లో అయితే రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు కదా. దీన్ని మనం తీసుకోవాలి. ఎవరన్నారు మాట, ఎందుకన్నారు, ఇది సరే సందర్భం అవునా కాదంటే ఆ తాడూరు గారితో ఏకీభవిస్తాను, కాదంటే. కానీ అన్న మాటకు అందరం కట్టుబడి ఉందామా, ఎవరికి వాళ్ళ వరకు ఉందామా, ప్రమాణాలు పక్కన పెడదాం. పార్టీలన్నీ కూడా ఇవాళ రేపటి ఎన్నికల్లో మేము డబ్బులు వంచము, సారా వంచము అని ఒక నిర్ణయానికి వచ్చి ఎవరికి వాళ్ళు ప్రకటిస్తే ఇంకా మంచిది కదా. నేను ఇన్ని పథకాలు ఇచ్చారు, ఇన్ని సంస్కరణలు, రేపు సామాజిక కార్యక్రమాలు, మనకు మన సంక్షేమ కార్యక్రమాలు పెడతాను అందరు హామీలు ఇస్తున్నారు కదా. ఈ హామీల మీద కట్టుబడదామంటారు. రేవంత్ రెడ్డి అన్నాడు, ఎవరైనా పక్కన పెడతారు. కనుక దీనికి పార్టీలు సమాధానం చెప్పాలంటున్నారు. ఎవరికి వాళ్ళు అక్కడికి పోవడమా పోకపోవడమా తర్వాత సంగతి. ఒకరి పిలిస్తే ఒకరు పోరు కూడా. ఇప్పుడు అది సందర్భం కాదు. ఇది ఆయన మాట్లాడిన ఆయన స్టాండర్డ్స్ కూడా ఎట్లా అనేది దాని మీద విమర్శలు వస్తున్నాయి. కనుక నేనేమంటున్నానంటే, పార్టీలన్నీ ప్రజల ముందు ఈ ప్రమాణం చేయాలి. మేము డబ్బులు పంచం, సారా పంచం, కులాన్ని మతాన్ని వాడడం. ఇప్పుడు కూడా మనకేందంటే మన ఎలక్షన్ ఎందుకంటే రామ్మోహన్ అన్న ఒక చిన్న అంటే ఒక్క సెకండ్ ఇన్పుట్. శ్రీనివాస్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీడియా సాక్షిగా చెప్పినారు, నేను దీనికి కట్టుబడి ఉన్నాను, నాకు నియోజకవర్గంలో పంచను అని. అందరు కూడా ఇట్లా వస్తే సంతోషం అని చెప్పారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ఒక గవర్నమెంట్ ఉన్న పార్టీకి. అవును, అదే చెప్పబోతున్నాను శ్రీనివాస్ గారు. మంచిగా ఏంటంటే, ఇవాళనే 2 నిండు సభలు జరిగినాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమైన నాయకులున్న సభలు సిరిసిల్ల, అట్లాగే సిద్దిపేట చూశాను, మొత్తం లైవ్ చూశాను నేను. కనుక నేనేమంటే, మన కేటీఆర్ గారు కూడా అన్నారు, బీజేపీ కూడా అననియండి, రేవంత్ రెడ్డి అంటున్నారు, అననియండి. ఈ మాట ప్రజల్లోకి పోవాలి బాగా. నేను ఎందుకంటే ప్రజలు చెడిపోలే,
ఇచ్చేది 4, తీసుకునేది 40 లక్షల మంది, 4 కోట్ల మంది కదా. ఇవాళ దాదాపు 3,17,00,000 ఓటర్లు ఉన్నారు మన దగ్గర. కనుక ఎవరైతే ఇచ్చే వాళ్ళు ఆపితే, ఇప్పుడు ఇవ్వమని దేవుడించడం లేదు, ఇవ్వమని నాయకులు ఇళ్ళ ముందు బిచ్చమెత్తుకుని నిలబడతలేరు ఓటర్లు, వాళ్ళ ఇళ్లకు పోయి మద్యము సారా అట్టాన్ని మనకు డబ్బులు పంచేస్తున్నాం మనం అందరం కూడా. అందుకని నేనేమంటున్నానంటే దీన్ని కొంచెం ప్రజల ముందు అందరూ కూడా ఒకసారి విప్పి ఈ డబ్బులు సారా పంచం మేము చెప్పిన చేస్తామని, 4 నిలబడితే 4 ఒక్కటే గెలుస్తారు కదా, అందరు గెలవరు కదా. గతంలో ఈ ఛాలెంజెస్ కూడా ఒకసారి ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి సురేష్ గారు. నేను కొంచెం చరిత్ర జ్ఞాపకం చేస్తాను మీకు. మనకు కుందూరు జానారెడ్డి గారు తెలుగుదేశంలో ఉండేవారు, నేను చేసిన అభివృద్ధి నన్ను చూసి గెలిపించాలి, మీరు గెలిపించకపోతే నేను రాను, అసలు ప్రచారానికి రాను, అవసరం ఉంది ప్రచారం చేయకుండా గెలుస్తాను, ప్రజలు ఓడించారు ఆయన కదా. నైతికంగా కట్టుబడిన వాళ్ళని ఓడించకుండా గెలిపించినప్పుడు బాగుంటుందంటే ఉదాహరణ చెప్తాను నేను. దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనుకొని తెలుగుదేశంలో చేరి పోటీ చేసిండు, గెలిచిండు కూడా. గెలిచి ఏం చేసిండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టింది కదా, ఎట్లా అని చెప్పి నైతికంగా కట్టుబడి రాజీనామా చేసి మళ్ళీ ప్రజలు ఓడించింది. ప్రజల దగ్గర కూడా తప్పుంది అంటున్నాను నేను. కనుక ఇటువంటి విషయాలను ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిజంగా చెప్పాలంటే ఇన్ని పనులు చేసినప్పుడు డబ్బులు ఎందుకు తీసుకోవాలి, డబ్బులు తీసుకొని ఎందుకు ఓటేయాలని అర్థం చేసుకోవాలి. 1000 రూపాయలు కాదు, 2000 నోటు తీసుకున్న 5 ఏళ్లకు మనం ఓటు అమ్ముకుంటే కేవలం ₹8 పడుతుంది అనే అవగాహనను పార్టీలు కూడా కల్పిద్దామంటున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ వర్మ గారు అయితే మనీ మద్యం లేకుండా పాలిటిక్స్ చేయడం కష్టసాధ్యమా అండి? అంటే ఇప్పుడున్న పరిస్థితి ఎలా అయిపోయిందంటే మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే దీనికి బీజం పోసింది రాజకీయాలు కేవలం డబ్బుతోటి మద్యంతోటి నడుస్తాయని దీనికి బీజం పోసి దీన్ని స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత దాని కాంగ్రెస్ రూట్స్ నుంచి వచ్చిన ఈ బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఒక స్టాండర్డ్ లెవెల్ కి తీసుకెళ్లిపోయింది. అంటే పలానా ఇంత డబ్బులు ఉంటేనే రాజకీయం చేయొచ్చు, లేకపోతే విమర్శలు ఎందుకు లేదు సార్? ఒక నిమిషం ఉండండి. మాట్లాడదు ఒక నిమిషం. అన్ని పార్టీలకు అతీతంగా కాదండి సత్యము. హుజురాబాద్ లో ఏ విధంగా మీరు పంచిర్రో, దుబ్బాకలో ఏ విధంగా వేసారో, మునుగోడులో ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా మీరు ఇంటింటికి తులం బంగారం ఇస్తామని చెప్పి ఏ విధంగా చెప్పారో అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసిర్రు, చూడకుండా ఏం లేదు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఈరోజు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఈ యొక్క రాష్ట్రం నుంచి కంప్లీట్ గా పంపించేసి ఒక స్టాండర్డైజ్ చేసారు. అంటే ఒక నియోజకవర్గానికి ఇన్ని కోట్లు ఉంటేనే ఈ రోజు పోటీ చేయొచ్చు, లేకపోతే పోటీ చేయరాదు అని చెప్పి అక్రమంగా దోచుకున్న సంపదతోటి ఈ రోజు రాజకీయాలని శాసించుకుంటా కేవలం ఇక్కడ డబ్బులున్న వాళ్ళే రాజకీయాల్లోకి రావాలి, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు కూడా రావద్దు అన్న ఆలోచనతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఈ విధంగా చేసింది. ఉద్యమకారులను ఎవరికి కూడా ఒక్కళ్ళకి కూడా టికెట్ ఇవ్వలేదు. ఎంతో మంది ఎన్నో రోజుల నుంచి కష్టపడి పార్టీలో పనిచేస్తున్న ఏ ఒక్కళ్ళకి కూడా టికెట్ ఇవ్వలేదు. కేవలం ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయో, ఎవరెవరైతే మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఎవరెవరైతే కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ చేయగలుగుతారో, ఎవరైతే బ్లాక్ మనీని విడిగా ఖర్చు పెట్టగలుగుతారో అటువంటి పార్టీలకి అటువంటి నాయకులకు మాత్రమే టికెట్ ఇచ్చింది ఈ బీఆర్ఎస్ పార్టీ. ఒక్క కార్యకర్తకి టికెట్ ఇచ్చిందా రాష్ట్రంలో? ఒక నిమిషం వస్తా వర్మ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, తాడూరు శ్రీనివాస్ గారు చెప్పండి. ఏదైతే మీ పైన ఆరోపిస్తున్నారో, ఏదైతే సీట్ల విషయం కావచ్చు, సంపన్నులకు టికెట్లు ఇచ్చి, ఇప్పుడు బీజేపీ పార్టీ సోదరుడు బీజేపీ అండి వర్మ గారు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సోదర, మనము పొలిటీషియన్స్ కావచ్చు గాక, మన పార్టీలు మనకు ఉండొచ్చు గాక. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు మాట్లాడింది సొసైటీకి ఏ రకంగా ఉంటే ఎన్నికలు బాగుంటాయి అని ఒక సూచన వచ్చినప్పుడన్నా మనం రాజకీయ నాయకులుగా కొంత హుందాగా వివరించి కొంత దాన్ని సపోర్టివ్ గా మాట్లాడితే ఏమన్నా పాజిటివ్ సెన్స్ లో ఈ సమాజంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు కేవలం నన్ను విమర్శిస్తే ఇప్పుడు నేను విమర్శించాలి. ఇవాళ మునుగోడులో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినారండి? 18,000 కోట్ల కాంట్రాక్టర్ కు మీరు టికెట్ ఇచ్చారు. అదేదో సక్రమమైనట్టు, మీరు ఏమో డబ్బులు లేనోనికి ఇచ్చినట్టు. ఆయన ఈటల రాజేందర్ గారు ఒక్క నిమిషం, నేను సో నేనైనా రాజకీయాలలో ఎదగాలి. సరే, మీరు కాంగ్రెస్ తిట్టారని నేను సంబరపడాలా? కాంగ్రెస్ దేవచ్చు, రుగ్మత్ ఇవాళ ఏ పార్టీ అయినా దేవచ్చు, మీరు కూడా గురువిందనే అంటున్నారు. సో పార్టీలకు అతీతంగా మనము మాట్లాడే ఒక చర్చ వచ్చినప్పుడు సమాజంలోని రుగ్మతలను రూపుమాపే దిశగా అక్కడ ఉన్నటువంటి మేధావులు మధ్యలో రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అన్నా
కొంత ఒక 5 నిమిషాలు మనం రోజు ఎట్లాగో పార్టీల పరంగా మనం విభేదించుకుంటాం, విమర్శించుకుంటాం, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఒక సబ్జెక్ట్, ప్రజలకు ఉపయోగపడే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ రోజు మద్యం గాని మనీ గాని ఇది అవసరం ఉందా, ఇది లేకుండా మనం గెలవాలి, ఇటువంటి వాతావరణం వస్తే బాగుంటుంది అన్నప్పుడు మనం కొంత సపోర్టివ్ గా మెకానిజం కి ప్రజలకు కొంత మనం సందేశం ఇచ్చేలా ఉండాలి మన చర్చ తప్ప ఈ చర్చలు వచ్చినప్పుడు కూడా కొట్లాడుకుందాం. రాజనూస్ మళ్ళీ రేపు పిలవదా సోదరా మనని? సో నేనేమంటున్నంటే డెఫినెట్ గా ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో రాజకీయ పార్టీలు అన్ని గురివిందగించలేదు. కానీ ఈ రోజు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనే చర్చ కాదు. సమాజంలో నిజంగా కూడా ఈ అరకు గాని మద్యం గాని డబ్బులు గాని పంపిణీ లేకుండా ఎన్నికల వాతావరణం వస్తే బాగుంటుంది అనే దాంట్లో తప్పకుండా మేము మా కేటీఆర్ గారు ఆదర్శంగా ఈ రోజు ముందుకు వచ్చినారు. వర్కింగ్ ప్రెసిడెంట్ వారు, ఒక రాష్ట్ర మంత్రి, సో ఈ రోజు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వారు ఒక రకంగా అన్ని టీవీ ఛానల్లో పదే బహిరంగ సభలలో ప్రజలకి చెప్తా ఉన్నారు. సో ఒక మంచి ఒక నాయకుడి నుంచి వచ్చినప్పుడు అతని పార్టీ చూడకుండా వారు ఎవరనేది చూడకుండా అలాంటి స్టేట్మెంట్స్ అన్ని పార్టీల వారు కూడా ఇస్తే బాగుంటుంది కదా. రైట్ శ్రీనివాస్ గారు, అంటే ఒక ఆ కాన్స్టిట్యూషన్ కాకుండా మిగతా కాన్స్టిట్యూషన్ సంబంధించి శ్రీనివాస్ గారు మిగతా కాన్స్టిట్యూషన్ సంబంధించి కూడా అలాంటి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందా? అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? సార్ ఒక్క నిమిషం, లెట్ మీ కంక్లూడ్. నేను ఏమంటున్నాంటే ఈ కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఇట్లా అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చే బదులు కొడంగల్లో బహిరంగ సభలో వెళ్ళి నేను మద్యం పంచను, నేను డబ్బులు పంచను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ ఎన్నికల వాతావరణంలో అయిపోతుంది కదా, మొదలవుతుంది కదా. బీజేపీ వీళ్ళు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇలాంటి వాళ్ళు మాట్లాడితే కొంత మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది కదా సమాజానికి. ఇది కదా ఛాలెంజ్ కావాల్సింది. అమరవీరుల స్తూపం దగ్గరికి సీఎం రావాలి, గిది రావాలి, గది రావాలని కొట్లాడుకోవడం. సో అక్కడ లోక్సత్తాలో పనిచేసిన రామ్మోహన్ రావు గారు చక్కగా విశ్లేషణ చేసినారు, మేము ఎందుకు సైలెంట్ గా ఉన్నాము. సో వారు చెప్పేది సమాజంలో కొంత మంచి జరుగుతుంది కాబట్టి ఒకటే నా విజ్ఞప్తి, అటువంటి ఎన్నికలు వస్తే బాగుంటుంది అనే దాంట్లో నేను సైతం కోరుకుంటా ఉన్నాను. మా నాయకుడు కేటీఆర్ గారు ఆదర్శంగా ఈ రోజు ముందుకొచ్చినారు. మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా ఆ రకంగా ముందుకొస్తే బాగుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గానీ బీజేపీ ప్రెసిడెంట్ గానీ ఆ రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రకంగా ముందుకు పోతే చాలా సంతోషం, ఆహ్వానించదగ్గది. రైట్ వర్మ గారు, అలాంటి స్టేట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందా మీ బీజేపీ పార్టీ నుంచి? ఖచ్చితంగా మేము స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మేము ఆ ప్రాసెస్ లోనే ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా కూడా ఒక కార్యకర్తకి టికెట్ ఇచ్చే పార్టీ తప్ప ఏ రోజు ఉన్నోడికి ఇవ్వాలి లేకపోతే ఉన్నత వర్గాలకి టికెట్ల సమస్య కాదు ఇక్కడ. మేము పెట్టింది ప్రజలకు ఉపయోగపడే, మేము పెట్టింది ఒక్క నిమిషం వర్మ గారు, వర్మ గారు, రాజకీయ విమర్శలకి ఇక్కడ తావు లేదండి. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి మేము పెట్టింది పబ్లిక్ కోసం ఆలోచించి మనీ అండ్ మద్యం లేకుండా ఎలా చేయొచ్చు, అది సాధ్యమా సాధ్యం కాదో చెప్పండి. నేను ఒక విషయం చెప్తాను వినండి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఆహ్వానించదగ్గ విషయమే. దీనికోసం నిజంగా కూడా తాడూరి శ్రీనివాస్ గారు అన్నట్టు అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాలి. అదే విధంగా ఎవరైతే ఓట్లకి డబ్బులు పంచుతున్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేయాలి. అక్కడ ఉన్న అధికారులకి వెంటనే ఫోన్లు చేసి చెప్పి ఇక్కడ పలానా జరుగుతుంది అని చెప్పి మనమే అడ్డుకునే పరిస్థితి జరగాలని చెప్పి నేను యాజ్ ఎ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ నేను అన్ని పార్టీలని నిజంగా కూడా పెద్ద మనుషుల్ని, యూత్ ని, పిల్లల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. వీటికి అడ్డుకట్ట వేయాలి. ఈ మద్యం పంచడు ఇటువంటి కాకుండా మనం పంచాల్సింది విద్య, వైద్యం, ఇటువంటి పంచాలి. ఇటువంటి అందరికీ అందించాలనేది మా దాంతో పాటుగా ఇది ఏదైతే మద్యానికి అలాగే ఏదైతే మద్యంతో పాటు ఈ మనీ ఖర్చు పెట్టే బదులు అక్కడ అభివృద్ధికి పెట్టండి. అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలు రెక్టిఫై చేయడానికి, సాల్వ్ చేయడానికి చేస్తే ఆటోమేటిక్గా మిమ్మల్ని గెలిపించే అవకాశం ఉంటుంది. ఓట్లు కూడా మీకే వస్తాయి కదా. ఒక నిమిషం రామ్మోహన్ గారు, ఆ దిశగా ఈ రాజకీయ పార్టీలు అడుగులేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? నేను ఒక కేస్ స్టడీ కూడా చెప్తానండి. ఎందుకంటే మేము మనకు పశ్చిమ గోదావరి జిల్లాలో మేము చిన్న కాపవరం అనే ఊళ్ళో చేశాం. చిన్న ఎంపీటీసీ ఎన్నికలు, అది ఉప ఎన్నికలు వచ్చినాయి. అక్కడ రాజులు ఎక్కువ ప్రాబల్యం. వాళ్ళందరూ ఏం చేశారంటే అంతకుముందు వాళ్ళు గెలవడానికి ఖర్చు పెట్టిండ్రు, తర్వాత రిజర్వేషన్ వస్తే మిగతా రిజర్వేషన్ వర్గాలకు కూడా ఖర్చు పెట్టి గెలుస్తున్నారు. ఈసారి వాళ్ళ వంతు వచ్చింది రాజుల గారు. అప్పుడు ఏమనుకున్నారు వాళ్ళందరూ, మేము పోయి మోటివేట్ చేసినాం, ఈ ఉప ఎన్నిక కదా, ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా మీరే కదా గెలిచేది, కనుక కొంచెం దయచేసి మనం డబ్బులు పంచకుండా చేద్దామని కరపత్రం వేసి మేమంతా ఊరంతా చాటించాం. అది వారం రోజుల టైం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లాగా 14 రోజుల టైం ఉంటుంది, వారం రోజుల టైం. కనుక వారం రోజులు 6 రోజులు ఓపిక ఇస్తారో ఇవ్వరో అని చెప్పి 7వ రోజు ఒక్కడు కూడా పోలింగ్ బూత్కు రాలేదు. ఎప్పటిదాకా మధ్యాహ్నం 2-2:30 దాకా భోజనం అయిపోయింది. మేము అక్కడ ఉండడానికి స్థానికేతరులుగా ఉండడానికి వీలేదు, మేము ఆకివీడికి వచ్చి ఉన్నాం. అప్పుడు ఒక చిన్న సంకేతం ఇచ్చిన, ఎట్లా చేద్దాం రామ్మోహన్ రావు గారు, ఎవరు వస్తలేరు కదా అంటే, నేనన్నా 4 అభ్యర్థులు పోటీ చేశారు కదా, మీరు
ఈ 4 అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళు పోయి ఓటు వేయండి. మొట్టమొదటి 10 ఉన్నాయి 20 ఉన్న ఎంపీటీసీ ఎలక్షన్లలో 3000 ఓట్లు ఉంటే 2500 ఓట్లు ఉండే, 2500 ఓట్లు 50 పడ్డా ఎవరు ఒక మెజార్టీ ఒకరికి వస్తే గెలుస్తుంది కదా అని అంటే అక్కడ సక్సెస్ అయింది. కుటుంబ సభ్యులు పోయి ఓటు మొదలు పెట్టగానే ఊరంతా కదిలింది. ఎవరు డబ్బులు ఇయ్యారని ఆశ పోయిన తర్వాత 5 తర్వాత పోలింగ్ బూత్ లోపలికి వచ్చి నిలబడ్డ వాళ్ళందరూ నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 8 దాకా ఓటేసిందండి. 8 దాకా ఓటేసింది. ప్రజలకు అర్థం కావాలి వీళ్ళు పంచరాని. ఇప్పుడు ఒకరి సాటుకు ఒకరు తెచ్చి పంచుతుంటే అంటే నేను రాజకీయాల్లో వచ్చిన వాడి, మేము డబ్బులు పంచుకుంటే ప్రజలు మన పట్టుకుంటే డబ్బులు పార్టీలు పట్టుకుంటే మమ్మల్ని హర్షించారు. ఇవాళ రామ్మోహన్ రావు అనే వ్యక్తి మీరు నేను అందరం పోయి పార్టీల వాళ్ళని కూడా డబ్బులు పట్టుకుంటే పంచే డబ్బులు పట్టుకుంటే వచ్చేది ఆపుతారని ప్రజలు మనం కొట్టే పరిస్థితి తీసుకొచ్చుకున్నాం. ఒకరిని మించి ఒకరు తాయిలాలు ఇవ్వడము, సంక్షేమ పథకాలు అది వేరు. నిజంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలు అన్ని పార్టీలు మంచిగా ప్రకటిస్తున్నాయి అంటున్నాను. కానీ ఈ డబ్బు మద్యం ఈ 2 పంచకుండా ఆగాలంటే ఇది మొదలైన జాడ్యం ఇవాళ మొదలైంది కాదు. ఫస్ట్ 52 ఎన్నికలలోనే కాంగ్రెస్ పార్టీ ఈ అంగీలు పంచింది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చేయి గుర్తు, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కదా, అప్పుడు జోడేళ్ల గుర్తు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు డబ్బులు వాళ్ళు ఏమన్నారంటే అయ్యా అంగీలు వాస్తున్నారు, పంచలు వాస్తున్నారు, పంచలు వాస్తున్నారు, అంగీలు దొబ్బేశారని వీళ్ళు ప్రచారం చేశారు. కాదు మొండి చేయి గుర్తు, ఇది ఉప్పలం ఇవ్వాల్సిందని ఇటు ప్రచారం. అంటే సెంటిమెంట్ డబ్బులు ఆనాటి నుంచి మొదలైనవి, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, నెహ్రూ గారి కాలం నుంచి మొదలైనవి మన దేశం అంతా. కనుక నేనేమంటున్నానంటే ఇవి బెన్నగల పెరుగుతూ ఏమైందంటే ఇవాళ సామాన్యుడు కాదు చాలా డబ్బున్న వాళ్ళు కూడా పోటీ చేయని పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలంటే సురేష్ గారు 40 లక్షలు అంటే బ్రహ్మాండమైన ప్రచారం చేయొచ్చు ఇవాళ ఏ నియోజకవర్గంలో కూడా. మనకు 40 లక్షలు అయింది, మన దగ్గర 25 లక్షలు, ఇప్పుడు 40 లక్షలు ఒక నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేయొచ్చు. నేనే గజ్వేల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన 4,70,000 రూపాయలు సరిపోయినాయి నాకు. అంటే వాళ్ళకని బ్రహ్మాండంగా ప్రచారం చేసిన. అందుకని నేను ఏమంటున్నాను, ప్రచారానికి కాదు డబ్బులు ఖర్చు అయ్యేది, మద్యము సారా పంచడానికి ఖర్చు. ఇంకోటి కూడా సురేష్ గారు, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం అందరం కూర్చొని మాట్లాడగలుగుతున్నాం కదా. ఒక సంక్షోభము ఒక పరిష్కారానికి దారితీసింది. ఇది వరకు స్టూడియోకి వెళ్ళాలంటే ఒక రోజంతా పోయేది. వాళ్ళందరూ మాట్లాడుతున్నాం కదా, బహిరంగ సభలు మానేసి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మీడియాను ఉపయోగించుకుందాం. ఇవాళ కేసీఆర్ గారు ప్రగతి భవన్ లో పెట్టిన అదే మీటింగు, బహిరంగ సభ పెట్టిన మీటింగ్. అది బహిరంగ సభ పైసలు వేస్ట్ కదా, ఇంతమంది సమీకరించడం, మళ్ళీ బైరు బిర్యానీ. కేసీఆర్ సభలకే కాదు అన్ని సభలకు తరలించడానికి ఇవాళ తలతోక ప్రాణం వస్తుంది, తలలోకి ప్రాణం వస్తుంది. ఎందుకు అనంటే ఇవాళ అన్ని పార్టీలు ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా 2వ స్థాయి 3వ స్థాయి నాయకులు వాళ్ళ సామర్థ్యానికి గీటరాయిగా మందిని తరలించడానికి పార్టీలు ఒత్తిడి చేస్తున్నాయి. లేకపోతే మీ పదవులు ఏమంటున్నాయి, బాధపడేది కింది స్థాయి నాయకులు అందరూ కూడా. శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే దీనికి ఆజ్యం పోసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నటువంటి సందర్భం. అంటే రైట్, ఒక్క నిమిషం, అది మీరు అనకపోయినా అర్థమైంది, అదే అర్థం ఉంటుంది ఇక్కడ అంతా కూడా. మొత్తానికి దీన్ని అసలు ఎట్లా, అసలు ఈ మద్యం అలాగే మనీ లేకుండా పాలిటిక్స్ చేయలేమా? కాంగ్రెస్ పార్టీ ఏనా లేదండి. సరే, విశ్లేషకులు గారు చెప్పారులే, కానీ ఇక్కడ రామ్మోహన్ రావు గారు ఏంటంటే ఆ రోజు కనీసం పేదవాడు చొక్కా దొట్టుకునే పరిస్థితులు లేరు. ఆ రోజు ఉన్నటువంటి పొజిషన్లు ఏంటంటే, సరే నేను వయసులో చిన్నవాడిని రామ్మోహన్ రావు గారు చూస్తుంటుండొచ్చు, కాదనట్లేదు. నేను మన మునుగోడులో కూడా మరి నేను అక్కడ ఇన్ఛార్జిగా చేశాను మర్రిగూడ మండలంలో. మరి ఆ రోజు చూసాం మనం బీజేపీ పార్టీ కానీ అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ కానీ మద్యాన్ని కానీ డబ్బును కానీ ఒక ఏరులై పారిందండి అక్కడ. మరి ఇప్పుడు ఆ రోజు ముచ్చట కాదు, ఈ రోజు కరెంట్ సీనరీ ఏం జరుగుతుంది ఇప్పుడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే మేము దాదాపు 9.5 నుంచి 10 ఏళ్ళు మేము అధికారానికి దూరంగా ఉన్నాం. ఇలా ఉన్న 4 డబ్బులు ఖర్చులు పెట్టుకొని ప్రజల కోసం సేవ చేసుకుంటున్నాము. ఒక ఛాలెంజ్ మా రేవంత్ రెడ్డి గారు, మా అధ్యక్షులు గారు ఒక ఛాలెంజ్ చెప్పారు. మీరు నిజంగా డబ్బు మద్యం పంచకుండా ఉంటే మీరు అక్కడికి రాండి అన్నారు. మరి ఎందుకు రాలేదని నేను అడుగుతున్నా రాష్ట్ర అధికార ప్రతినిధిగా. మరి నిజంగా డబ్బు ఆయన అంటే ఏంటి ఆయన ఉద్దేశము? మేము డబ్బులు పెట్టి అధికారంలోకి వస్తాము, ఈ 9 సంవత్సరాలు మేము దాచుకున్నాము, మళ్ళీ మేము ప్రజల్ని మార్కెట్ లో అంటే ఆ రోజు ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక బీజేపీ నాయకుడు కూడా ఒక మాట చెప్పారు, అంటే అక్కడ రావాల్సిన అవసరం లేదు, చేయాల్సిన పని చేస్తే బాగుంటుందన్నారు. దాంతో పాటుగా తాడు శ్రీనివాస్ గారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, దానికి మేము రాలేము, మా సభలు సమావేశాలు ఉన్నాయి. దానికి ముందు మా వర్కింగ్ ప్రెసిడెంటే క్లియర్ కట్గా చెప్పారు, సిరిసిల్లలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆ రెండింటికి ఇక్కడ తావు ఉండకుండా ప్రయత్నం చేస్తామన్నారు. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, తాడు శ్రీనివాస్ గారు, సిరిసిల్లలో జరిగినటువంటి విషయాలు కాంగ్రెస్ ప్రతినిధి విన్నట్టు లేదు. నేనేమన్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే బదులు మా కేటీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని
వారు ఏ రకమైతే పిలిపించినారో, ఇక్కడ రామ్మోహన్ రావు గారు ఏ రకంగా పిలుపునిచ్చినారో, ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర కంటే కొడంగల్ పోయి ఒక బహిరంగ సభ పెట్టి ఇదిగో నేను పారదర్శకంగా వెళ్ళదలుచుకున్నాను, మద్యము గాని మనీ గాని నేను పంచను, కొడంగల్ ప్రజలారా ఈ రిఫార్మ్స్ నేను తెస్తున్నా, నన్ను గెలిపియండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ అక్కడ ఇయ్యమనండి. ఇక్కడ కిషన్ రెడ్డి గారిని అంబర్పేట పోయి ఇయ్యమనండి. నేను ఏమంటున్నా అంటే లెటర్ స్టార్ట్. అరే ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాస్ రెడ్డి గారు, లెటర్ స్టార్ట్. ఇప్పుడు మనం ఆచరించి ఒక్క నిమిషం ఆగండి సార్. నియోజకవర్గానికి పరిమితం కాదు. అరే ఒక్క నియోజకవర్గం కాదు, ఆచరించండి, లెటర్ స్టార్ట్. నేను ఏమంటున్నా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. రాష్ట్రం మొత్తానికి ఎంటైర్ తెలంగాణ ఒక్క నిమిషం ఆగండి. మీ దాంట్లో మీ రేవంత్ రెడ్డి చెప్తే కోమటిరెడ్డి నాడు, కోమటిరెడ్డి గారు చెప్తే బట్టి విక్రమార్క నాడు, మీ దాంట్లో మీకు లొల్లి ఉన్నది. మీరు ఫస్ట్ అందరు ఒకటి ఛాలెంజ్ తీసుకోండి. కానీ ఒక్క నిమిషం ఆగండి సార్, పాలిటిక్స్ ఉంటది, ఒక్క నిమిషం ఆగండి, డెమోక్రసీ ఉంటది. మీరు వినండి సార్, మీరు అన్నారు కోమటిరెడ్డి వినాలని కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో హైలీ డెమోక్రసీ ఉంటుంది. మా దగ్గర ఇప్పుడు మాదే డిక్టేటర్షిప్ పార్టీ కాదు మాది, మాదంతా హైరార్కీ. అంటే మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో సెల్లింగ్ అండ్ పర్చేస్ అట్లేం లేదు కదా సార్. మీరు నేను చెప్పట్లేదు, మీ పార్టీ నాయకులే చెప్తున్నారు. హుసేన్ సాగర్ దగ్గర, బుద్ధున్ దగ్గర ఒకరు దూకుతామని వేరు, నిన్న ఏడ్చుకుంటూ మీ అభ్యర్థులందరూ మాట్లాడారు. ఓటుకు నోటు, సీటుకు నోటు అనేది మీ దాంట్లో ఫేమస్ కదా. ఫస్ట్ సీట్ల దగ్గరనే మీరు డబ్బులు తీసుకొని టికెట్ ఇస్తే రేపు ఆయన డబ్బులు పంచకుండా ఉంటాడా? డబ్బులు తీసుకుని ఎవరికి టికెట్ ఇవ్వలేదు సార్, అది కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో లేదు. సస్పెండ్ చేయండి. ఇవాళ నేషన్ ఒక విజయ్ అనే అబ్బాయిని సస్పెండ్ చేసిరు, మిగతా వాళ్ళని ఎందుకు చేయలేదు మీరు? అది మా ఇంటర్నల్ పాలిటిక్స్ అండి. ఎవరు చేయలేదు, ఇంటర్నల్ పాలిటిక్స్ ఏందండి, మనీ మ్యాటర్స్ కదా. మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? దానికి మా కమిటీ చైర్మన్, క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారు ఉన్నారు. కేసీఆర్ గారు రాలేదని అడగగలుగుతారు కానీ మీ దాంట్లో మీ నాయకులే చెప్పిన దానికి అది తప్పు అని వెంటనే సస్పెండ్ చేయాలి కదా. అరే ముందు రోజు చెప్పారు, ఏమన్నమ్మా మీ పార్టీ నాయకులు అంటున్నారు, మీ పార్టీ నాయకులు అంటున్నారు. ముందు రోజు చెప్పినప్పుడు రావాలి కదా. నిజంగా మద్యం గనక డబ్బులు గనక పంచకుండా ఎందుకు రారు? ఇవాళ ఎవరికి ఇచ్చారు? సీట్లకే నోట్లు తీసుకున్నారని మేము చెప్తుంటే పెద్దవారు దయచేసి 9 సంవత్సరాలు దోసుకొని దాచుకొని మళ్ళీ ఇప్పుడు ఆ డబ్బులు మీరు ఖర్చు పెట్టండి. నేను అడిగిన ప్రశ్నని మీరు ఎస్కేప్ అవుతున్నారు. మీ పార్టీ నాయకులు ఆరోపించారు సీట్లనే అమ్ముకుంటున్నారు, రేపు ప్రజల్ని కొనరా మీరు? చర్చ అది కాదు కదా. ఇప్పుడు చర్చ ఒక్క నిమిషం, మీ రేవంత్ రెడ్డి గారు ఉన్నది ఏంటండి? శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నది ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికలలో దొరికిన దొంగ కదా, గాయన సవాల్ చేస్తే పోతాడండి కేసీఆర్ గారు. ఓటు కొనడానికే కదా పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో దేనికి పోయారు సార్? నోట్ల కట్టలు పట్టుకొని చెప్పండి. అక్కడ పిలిచినప్పుడు రావాలి కదా. నేను అడిగిందని చెప్పండి. నోట్ల కట్టలు పట్టుకొని భయం ఏంటి? కేటీఆర్ గారు రావడానికి భయం ఏంటి? అంటే నేను అడిగిన ప్రశ్న ఏంది? మా కేటీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు, మీరు విన్నారో లేదో. కానీ నేను ఏమంటున్నా, ఎమ్మెల్సీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు వన్ బై వన్ మాట్లాడుతుంది. ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. తాడు శ్రీనివాస్ రెడ్డి గారు క్వశ్చన్ అడుగుతారు, మీరు ఆన్సర్ చెప్పండి. ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. సచ్చిలుడు చేయాలి శ్రీనివాస్, ఎవరు డిఫైన్ చేస్తారు? గుణవంతుడు చేయాలి. రాజకీయాల్లో సచ్యులని ఎవరు? హూ కెన్ డిసైడ్? హూ ఇస్ ద ప్యూరిటీ పొలిటీషియన్? కాదు ప్రజలలో ఒక ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక పార్టీ వేరే పార్టీ అభ్యర్థి దగ్గరికి పోయి నోట్ల కట్టలు ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా టీవీలలో చూపించి దొరికి కేసులు బుక్ అయ్యి ఏసీబీ కేసులు, నోటుకు నోటు ఫెమిలియర్ పర్సన్ ఆయన వచ్చి ఇది చేస్తే ఆరోపణ కేసీఆర్ గారు ఉరకాలనా ఉన్న పలంగిగా? ఆయన మా అధ్యక్షుడు. ఇప్పుడు అట్లా పర్సనల్ చేయాలంటే నేను చాలా చెప్పగలుగుతా. మరి నేను చెప్పగలుగుతా శ్రీనివాస్ గారు. మరి ఎందుకంటే నేను చిన్నోడి, ప్రజల ముందు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి గారు నేను అడిగిన చెప్పండి. ఫస్ట్ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఛాలెంజ్ చేయడానికి అనర్హుడు పిలుపునిచ్చారు. అయ్యో శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు అండి, గతంలో ఆయన ఏంటి అనేది చెప్తున్నారు. దానికి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి స్ట్రేట్ గా. మళ్ళీ రాజకీయ కోణంలో మాట్లాడద్దు శ్రీనివాస్ రెడ్డి గారు. అందుకే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఒక్కటంటే 10 తప్పులు ఉన్నాయి. అది ఒక పెద్ద గుర్వింద గింజ రేవంత్ రెడ్డి.
సో ఆయన తప్పు, మాట్లాడిన అది దానికి ఇక్కడ తప్పు. కేసీఆర్ గారు వ్యక్తిగతంగా రమ్మనడం తప్పు. పోతున్నారు. నేను ఏమంటున్నానంటే శ్రీనివాస్ గారు మీరు ఎంత చర్చ సేపటికి మీరు వ్యక్తిగతంగానే ఎథికల్ గా పోతున్నారు. మోరల్ గా చేస్తారా, మీరు రాజకీయాలు ఎథికల్ గా మోరల్ గా మాట్లాడండి. చేస్తారా చెప్పండి, చెయ్యండి. రాజకీయాలు పార్టీల మాట్లాడండి. పరంగా చేస్తారా, తప్పకుండా విమర్శలకు ప్రతి విమర్శలు ఉంటాయి. నేను కూడా చెప్తా, ఎందుకంటే ఇది మొత్తం మీడియా రాజకీయ మరి బీఆర్ఎస్ మందు రైట్, ఒక వస్తుంది, నిమిషం, ఒక BRS నిమిషం. డబ్బులు వస్తున్నాయి శ్రీనివాస్ అంటే రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. వర్మ గారు ఏదో చెప్పాలనుకుంటారు. వర్మ గారు చెప్పండి. వర్మ గారు ఒక ఏళ్ళు ఇప్పుడు నన్ను చూపించకండి, ముఖ్యంగా- 4 ఏళ్ళు నిన్ను చూపిస్తాయి. ఒక నిమిషం శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. వర్మ గారు చెప్పండి. వర్మ గారు ఇప్పుడు- continue, వర్మ గారు. మొట్టమొదటిగా ఇంత మంచి చర్చ పెట్టినందుకు రాజ్ న్యూస్ వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నా. యాక్చువల్లీ ఈ చర్చ వింటుంటే నాకు పాత ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు 2009 లో లోక్ సత్తా పార్టీ నుంచి మా నేను కుకట్పల్లి నియోజకవర్గంలో ఉంటాను. ఇక్కడ నుంచి జయప్రకాష్ నారాయణ గారు పోటీ చేశారు. ఆయన పోటీ చేసినప్పుడు మమ్మల్ని ఆయన ఏం అడిగిండంటే, మీరే నాకు రూపాయి ఇచ్చి నాకు గెలిపించండి అని అడిగారు. అప్పుడు మాలాంటి యువత, అంటే మాకు కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరం కలిసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా ఏర్పడి మేము అందరం కలిసి అందరి దగ్గర రూపాయి కలెక్ట్ చేస్తూ ఇంటింటా తిరుగుతుంటే చాలా మంది పార్టీలు మమ్మల్ని చూసి హేళన చేస్తూ నవ్వుతూ ఏందే ఇదేం కామెడీ అన్నట్టు మాట్లాడారు. బట్ అయినా కూడా ఆ రోజు ప్రజలు నిజంగా కూడా మాకు ₹1 వాళ్ళే రిటర్న్ ఇచ్చి లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తిని గెలిపించుకున్న తర్వాత కారణాల వల్ల ఏం జరిగింది అనేది అది వారికే తెలియాలి. తర్వాత కొన్ని రోజులు అంత బాగానే జరిగింది. బట్ అక్కడ ప్రాబ్లం ఏమైంది అని అంటే, గవర్నెన్స్ లో ఇది ఒకటే సరిపోదు, ఇంకా చాలా విధాలుగా సరిపోవాలి అని చెప్పి తర్వాత ఆయన ఇబ్బంది పెట్టడం, ఆయన వెళ్ళిపోవడము అవన్నీ కూడా జరిగినాయి. కానీ అక్కడ మెసేజ్ ఏంటి అని అంటే, నిజంగా కూడా ఒక లీడరు సిన్సియర్ గా డిటర్మైండ్ గా ఉంటే పబ్లిక్ కూడా అదే విధంగా ఉంటారు. ఇప్పటికీ కూడా ఇంకా కూడా మనకు ఆ హోప్ ఉంది. 0 బడ్జెట్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చేస్తాను అంటున్నారు. బట్ నిజంగా కూడా ఆయన చేస్తే చాలా సంతోషం. ఈ రోజు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తులను చూసి, లేదా మా భారతీయ జనతా పార్టీలో ఎంతో మంది వ్యక్తులను చూసి, మా RSS సంఘం నేర్పించిన ఐడియాలజీ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మేము అందరం కూడా ఈ రకంగా రాజకీయాలు చేయొచ్చు, డబ్బులతో అవసరం లేదు అని అనుకున్నాం. కాకపోతే ఇందులోకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఒక కాన్స్టిట్యున్సీకి పోటీ చేయాలంటే, పెద్ద కాన్స్టిట్యున్సీలు పోటీ చేయాలంటే మినిమం 400 కోట్లు కావాలి. లేకపోతే మొత్తం అంతా కూడా కంప్లీట్ గవర్నెన్స్ అంతా కూడా దానికే సపోర్ట్ చేస్తూ డబ్బులు ఏ విధంగా పంచాలా అనేది ట్రైనింగ్ ఇస్తాయి కొన్ని పార్టీలు అని చెప్పి తెలిసినాయి. కానీ ఇప్పటికీ కూడా నేనేమంటున్నానంటే, మనం ఏదో ప్రజలు అంతా ఈజీగా తీసుకోకూడదు. ప్రజలందరూ కూడా ఈ 0 బడ్జెట్ పాలిటిక్స్ కి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారన్న హోప్ అయితే 100% ఉంది. అందరు నాయకులు కూడా మనం అదే విధంగా ముందుకెళ్తే గుడ్ గవర్నెన్స్ ఇచ్చే విధంగా ముందుకెళ్ళి, నిజంగా కూడా ఏదైనా సమస్య వచ్చిన వెంటనే రెస్పాండ్ అవ్వాలి. అరే ఎమ్మెల్యే గెలిస్తే మళ్ళీ 5 సంవత్సరాల వరకు కనపడాడు. కొందరైతే ఓన్లీ ఎలక్షన్స్ టైంలో వస్తారు, పార్టీల నుంచి పారాషూట్లు వేసుకొని వస్తారు. వీళ్ళు ఎందుకు వస్తారు, ఎందుకు పోటీ చేస్తారు? గెలిచినా ఉండరు, ఓడినా ఉండరు. వాళ్ళు అటే పోతారు, అటే ఉంటారు. ఇంకా మళ్ళా వచ్చే పరిస్థితి ఉండదు. ఫోన్ చేస్తే ఫోన్ పికప్ చేయరు, ఇంటికి వెళ్తే సెక్యూరిటీతో బయటకు గంటేస్తారు. సో వీళ్ళందరినీ కూడా వాష్డ్ అవుట్ చేయాలి. అసలు ముఖ్యంగా అంటే ఈ చర్చ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. బయట కంట్రీస్ లో ఎక్కడ కూడా పబ్లిక్ ర్యాలీస్, పబ్లిక్ మీటింగ్స్ ఉండవు. మంచి యుఎస్ లాంటి డెమోక్రటిక్ కంట్రీస్ లో కూడా టీవీ ఛానల్స్ ని ఎంచుకొని, మీలాంటి టీవీ ఛానల్స్ ని ఎంచుకొని ఒక హాల్ మీటింగ్ లో డిబేట్స్ పెట్టుకొని ఆయన ఏం మాట్లాడతారు, ఈయనేం మాట్లాడతారు, వాట్ ఈస్ హిజ్ మేనిఫెస్టో, ఇతని మేనిఫెస్టో ఏంటి, ఆయన ఏం రిఫార్మ్స్ చేయగలుగుతాడు, ఆయన పాలసీ మేకింగ్ ఎలా ఉంది అనేటువంటి డెసిషన్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. అని ఆ చర్చ నుంచి, ఆ డిబేట్ నుంచి అవన్నీ కూడా బయటకు వస్తాయి. వర్మ గారు ఒక నిమిషం వర్మ గారు మీ దగ్గరకు వస్తా. ఒక నిమిషం వినండి. వస్తాను. తాడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు వర్మ గారు అన్నందుకు ఒక మాట గుర్తుకొస్తుంది. ఏదైతే అప్పట్లో ₹1 అడిగి లోక్సత్తాకు సంబంధించినటువంటి నాయకులు అడిగి పోటీ చేసిన సందర్భం గురించి గుర్తుకొస్తే ఇంకొక మాట గుర్తుకొస్తుంది. ఇప్పుడు అదే సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాబోతుంది. కోదాడ నుంచి బీఆర్ఎస్ సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థి జలగం సుధీర్ టికెట్ అడిగితే ఆశించాడు, రాలేదని చెప్పారు. ఇప్పుడు ఆయన ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. అలాగే పార్టీ ఏ సింబల్ లేకుండా పోటీ కోసమని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఆయనను స్వాగతిస్తారా? అంటే ఓటర్ నుంచి కూడా ₹1 అడిగి ఆయన ప్రచారానికి తెరలేపుతున్నటువంటి సిచ్యువేషన్. తాడో శ్రీనివాస్ గారు. సార్, నిజంగా కూడా ప్రయత్నం చేయడాన్ని ఎవరం కూడా మనం దాన్ని కొంత మేరకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ మనం ఇక్కడ ఒక వకాల్తా పార్టీల నుండి మేము వకాల్తా పుచ్చుకొని వచ్చినాం కాబట్టి డెఫినెట్ గా కొంత మేరకు ఈ రిఫార్మ్స్ గవర్నమెంట్ నేషనల్ లెవెల్లో ఎన్నికల కమిషన్ లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కనుక కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే సెషన్లు ఎప్పుడో ఒకసారి వస్తారు, వెళ్ళిపోతారు, తర్వాత రావాలంటే కష్టం. కానీ వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉండాలి.
అప్పుడు అడపదడప ఎవరో ఆఫీసర్స్ మంచిగా ఉన్నంత మాత్రాన కొన్ని రిఫార్మ్స్ వస్తాయి. అట్లా కాదు. ఇప్పుడు నిజంగా కూడా ఎన్నికలలో రిఫార్మ్స్ అవసరం ఈ దేశంలో ఉన్నాయి. సో దాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక్కరమే ఆచరించాలి, మిగతా వాళ్ళ మేము ఆచరించము అనే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేస్తాయి. కాబట్టి ఇది కొద్దిగా సాధ్యం అవ్వడానికి ఇబ్బందికరంగా ఉంటది. ఇప్పుడు అందుకని నేనేమంటున్నానంటే ఈ చర్చ, ఈ డిబేట్ ఏదైతే మ్యూట్ పాయింట్ ఉందో ఇట్ ఈస్ అంటే చాలా మంచి మ్యూట్ పాయింట్. కాబట్టి మనం అందరం కోరుకుందాం, ఆశిద్దాం, రాబోయే కాలంలో అటువంటి ఎన్నికలని చూద్దాం. అట్లీస్ట్ ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత నన్న రిఫార్మ్స్ వస్తాయి. పొలిటికల్ వ్యవస్థలో మార్పులు వచ్చేంత వరకు కష్టం అవుతుంది. బట్ ఐ సపోర్ట్ ఇటువంటి మనీ కానీ ఇటువంటి మద్యం కానీ లేనటువంటి ఎన్నికలు వస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. మా కేటీఆర్ గారు ఒక స్టెప్ ముందుకేసి ముందుకొచ్చినారు. ఆయన ఆషామాసి లీడర్ కాదు, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ ఉన్న పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. తన ఓన్ కాన్స్టిట్యున్సీలో తను ముందుకొచ్చినారు. అది ఛాలెంజ్ ఏం కాదు, నేను చేస్తాను, నేను ఆచరిస్తానని చెప్తా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఆ రకంగా మాట్లాడుకుంటూ ముందుకు వస్తే మాత్రం చాలా సంతోషం. హ్యాట్స్ ఆఫ్. రామ్మోహన్ గారు, ఏదైతే ఒకప్పుడు జరిగినటువంటి సీనే మళ్ళీ రిపీట్ కాబోతుంది. రూపాయి రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఒక ఎన్ఆర్ఐ, ఆయన కూడా ఎన్ఆర్ఐ కోదాడు నుంచి వెళ్ళడం, ఇవన్నీ ఎలా చూడాలంటే అలాంటి పాలిటిక్స్ బెటర్ అంటారా, లేకుంటే ఇలా మద్యం అలాగే మనీ పాలిటిక్స్ బెటర్ అంటారా? ఎట్లా బెటర్ అయినాం? ఖచ్చితంగా రూపాయి బండి నోటు బండి అనేదానికి జేపీ గారి కన్నా ముందే మనకు సాంబశివరావు చౌదరి గారు అని బోధనలో ఉండేవారు. ఎన్టీ రామారావు జరుగుతుంటే ఒక్కొక్క రోజు టిఫిన్ బాక్స్ తీసుకుపోయేవాడు. ఎరా చౌదరి చేస్తావా పోటీ అనగానే వెంటనే ఆయన ఏమన్నా డబ్బులు ఏవయ్యా అన్నాడు. అంటే ఆయన బతికే ఉన్నాడు మనకు సాంబశివరావు చౌదరి గారు. ఆయన ఏమన్నాడు అంటే డబ్బులు ఎట్ల నుంచి వస్తాయరా, రూపాయి ఇవ్వమను ఓటు ఇవ్వమనంటే 58,000 రూపాయలు వసూలైనాయి. ఆయన ఖర్చు అంతా అప్పుడు 50,000 లోపే ఉండి 42,000 43,000 ఖర్చు పెట్టి ఓ జీబు కొనుక్కున్నాడు. ఒక సంవత్సరం పైన ఆ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన. తర్వాత ప్రభుత్వం పడిపోవడం, తర్వాత మన బషీరుద్దీన్ బాబు గారికి టికెట్ ఇచ్చారు. అట్లా 100 మంది పేర్లు చెప్తాను. ఎన్టీ రామారావు హయాంలో చాలా మంది కొత్త నాయకులు డబ్బులు పెట్టకుండా సారామించకుండా వచ్చి ఉంటున్నాను. ఒక ఉదాహరణ మనకు ఉంది కదా మాస్ గా. అందుకని నేను ఏమంటున్నాను మన సురేష్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు ఒక కాన్స్టిట్యున్సీ అన్నది ఏ కాన్స్టిట్యున్సీ? కోదాడ అన్న, కోదాడ శ్రీనివాస్ అన్న, కోదాడ. కేటీఆర్ గారు ఒక మంచి ప్రయత్నం మొదలుపెట్టారు. దానికి అనుబంధంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఛాలెంజ్లు వద్దు. నేనేమంటున్నానంటే బీజేపీ వంతు వచ్చింది. ఇప్పుడు బీజేపీ కిషన్ రెడ్డి గారు కూడా ఈ మాట అని 3 పార్టీలు ప్రధాన, మిగతావన్నీ అప్రస్తుతం, మిగతా పార్టీలు ఓడతారా మనకు తెలుసు కనుక నేనేమంటే ఈ 3 పార్టీలు కట్టుబడి ఉంటే రేపు మంచిగా అవుతుంది నేను అంటాను. వర్మ గారి దానికి ఇంకొక సపోర్ట్ నేను ఒక మాట చెప్తున్నాను. గతంలో ఇప్పుడు టీవీలలో కూడా అవసరం లేదు. మేము గతంలో లోక్సత్తా ఉద్యమ సంస్థ నుంచి మేము ఉమ్మడి అభ్యర్థులు ఉమ్మడి వేదిక అని పెట్టేవాడు. 2 సార్లు సక్సెస్ అయింది. 99లో 2004లో సక్సెస్ అయింది. తర్వాత ఏమంటున్నారు, మేము పిలిస్తే ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు టైం లేదు, మేము ప్రచారం చేసుకోవాల్సింది అవతల అంటున్నారు. స్వయంగా మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు భువనగిరిలో మేము ఒక పాంప్లెట్ వేసినాం. ఏమనంటే భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థికి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాం, అభ్యర్థులారా రండి అంటే హోమ్ మినిస్టర్ రామ్మోహన్ రావు గారు ఇదేం ఇంత అన్యాయం అండి, ఆయన హోమ్ మినిస్టర్ అన్నాడు. ఎవరైతే ఏంటంటే మాకు ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఖచ్చితంగా మేము పిలుస్తామన్నాం. వచ్చిండు, మాట్లాడిండు, పోయిండు. నేనేమంటున్నానంటే ఈ ఇట్లా నాయకులు స్పందించాలి, రావాలంటున్నాడు. ఇప్పటికి కూడా ఉమ్మడి వేదికలు నిర్వహించడానికి లోక్సత్తా ఉద్యమ సంస్థ రెడీగా ఉన్నది. ఎవరైనా వస్తే ఇప్పటికి కూడా పెడతాం, సిద్ధంగా ఉన్నాము. కానీ ఎవరు రావడం లేదు. దానికి కారణం ఏంటంటే ఈ పని కంటే బయటకు పోతే ఇంకెక్కువ అనుకుంటున్నారు. అందుకని ఒక్కటే మాట, 3 పార్టీలు ప్రధాన పార్టీలు వాళ్ళు 3 ముక్కలాట నడుస్తుంది కనుక టిఆర్ఎస్ మొదలుకొచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్రం అంతా ప్రకటించినట్టు లెక్క. రేవంత్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ అన్నారు కానీ మిగతా అంతా ప్రకటించినట్టు లెక్క కనుక కిషన్ రెడ్డి గారు వంతున్నది వారు ప్రకటించి 3 పార్టీలు ముందుకు వస్తే రావడమే కాదు. మొన్ననే రాజీవ్ కుమార్ గారు మీటింగ్ పెట్టి అధికారులను రాజకీయ పార్టీలు కలిసిన తర్వాత అధికారులను మందలించారు. మీరు మునుగోడు ఎన్నికలు ఏం చేశారు చూశారు కదా, మొత్తం అయిపోయినాక దిగారు. ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో ఎన్నికలకు ముందే చేరాల్సిన చోటుకు డబ్బులు చేరినాయి అని రాజీవ్ కుమార్ గారి ప్రధాన సిఇసి ఆ మాట అన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అందుకని ఆయన ఇంకొక మాట అన్నారు. ఇప్పుడు శేషన్ గారు ఉన్నప్పటికంటే రూల్స్ బాగా పెరిగినాయి సురేష్ గారు. నిజంగా చెప్పాలంటే ఎన్నికల కమిషన్ తలుచుకుంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. కొన్ని పనులు మనకు తప్పించినాయి అంటున్నాం. నేను చిన్నప్పుడు పోల్ చీట్లు వంచేది మా పని ఉంటుండే, పొలిటికల్ పార్టీల పని ఉంటుండే. కానీ ఇప్పుడు లేవు కదా, వాళ్ళే మాస్తున్నారు, గవర్నమెంట్ మాస్తున్నది. ప్రభుత్వం ఎంత అద్భుతంగా ఈ సిఇసి కానీ ఈసీలు కానీ ఇంత బాగా పని చేస్తున్నారంటే కలెక్టర్లు ఒక రాజకీయ పార్టీ ప్రచారం కంటే ఎక్కువ చేస్తున్నారు. డబ్బుకు ఓటాకు ముక్కోవద్దని ఆ స్వచ్ఛంద సంస్థల పని కూడా లేకుండా చేస్తున్నారు. చెప్పాలంటే మారాల్సింది ఎవరు? ప్రజలు కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజల్ని తప్పడాల్సిన అవసరం లేదు, సచ్చిన దానికి వచ్చిందే కట్టం అనుకుంటున్నారు. ఇప్పుడు తప్ప వీళ్ళు ఇవ్వరు అనుకుంటున్నారు. నేనేమంటున్నాను, మనం మారదాం.
నలుగురా మారాల్సింది 4 లక్షల మంది. ఒక నియోజకవర్గం 2 లక్షల మంది ఉంటారు ఓటర్లు, సుమారుగా చెప్తున్నా. 2 లక్షల మంది మారాలా ఓటర్లు? ఒక 4 అభ్యర్థులు 5 అభ్యర్థులు మారాలా అని నేను అంటున్నాను. పేద పార్టీలు కూడా సహకరిస్తాయి. ఎవరికైనా చెప్పని ఒక నిమిషం చాలా కీలకమైన పాయింట్ రైజ్ చేశారు. ఒక నిమిషం వస్తానండి రామ్మోహన్ గారు. మధ్య శ్రీనివాసరెడ్డి గారు, 4 పార్టీలు మారాలా, 4 వ్యక్తులు మారాలా, లేకుంటే ఈ సభలు సమావేశాల గురించి కూడా రామ్మోహన్ గారు ఒక కీలక మాట మాట్లాడారు. ఏంటంటే అత్యధిక ఖర్చు పెడుతున్నారు, అలా కాకుండా వేరే తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి సోర్స్ని ఎందుకు వెతుక్కోకూడదు అనేది. అంటే ఇట్లాంటి వేదికల ద్వారా మీరు ఏదైతే మన రాజ్ న్యూస్ చేస్తున్న ఈ ప్రయత్నం చాలా బాగుంది ముందుగా. ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం కూడా బాగుంటుంది. యాక్చువల్గా యూరోపియన్ కంట్రీస్ లో ఇట్లా ఆన్లైన్ ద్వారానే, ఇట్లా సోషల్ మీడియా ద్వారా, వేదికల ద్వారా వీళ్ళు అడుగుతూ ఉంటారు మీ కార్యక్రమాలు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇట్లాంటిది బాగుంటుంది. సో మనకాడ కూడా ఈ సంస్కృతి వస్తే బాగుంటుంది. అంటే ఏంటంటే ఒకరు ఖర్చులు పెట్టుకున్నారు డబ్బులు, ఇవన్నీ కూడా ఫస్ట్ ఆ పద్ధతి పోవాలి. ఇప్పుడు మనం ఏంటి అధికార పార్టీ ఇది పెట్టింది అనే కాడికి వస్తుంది. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారంటే మరి ఆ విధంగా వచ్చేటట్టు చేశారు. ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందాక మన రామ్మోహన్ గారు అన్నట్టుగా ప్రజలు ఎక్స్పెక్ట్ చేయటము, వాళ్ళ గుడ్డు ముందా కోడి ముందా అనే టైపులో ఉంది. దీనికి ఎవరు ముందు అడుగుతున్నారు అనేది కూడా అర్థం కాకుంటుంది. దీనికి తోడు డబ్బులున్న వాళ్ళు పాలిటిక్స్కి వస్తున్నారు. గతంలో ఏంది సర్వీస్ చేయాలని వాళ్ళు వచ్చేవారు. ఇది ఏ పార్టీ అతీతం కాదు మరి వాస్తవంగా చెప్పాలంటే. సో అందరూ వస్తున్నారు, ఆ డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కుంటున్నారు, తర్వాత అమ్ముడు పోతున్నారు. డెమోక్రసీని ఒక ప్రశ్నించే స్థాయికి వచ్చారు. అది పోవాలి. ఇది ఇందాక మనం అనుకున్నట్టుగా రామ్మోహన్ రావు గారు అన్నట్టు కూడా మరి ఆ సిస్టమ్ పోయినప్పుడు బాగుంటుంది. ఇదేంటి ఇప్పుడు ఒక 100 కోట్ల ఉన్నోడికి 200 కోట్ల ఉన్నోడికి ఇస్తున్నారు, ప్రమాణం చేయమంటే ఎవరు ఒప్పుకోవట్లేదు, మరి రావడానికి సిద్ధపడట్లేదు. అంటే ఇదేంటంటే ఆఫ్ ద రికార్డ్ లాగా నడుస్తుంది. ఇది ఎవరికి వాళ్ళే చేస్తున్నారు. అంటే ఇప్పుడు మా పార్టీ అధికారం లేదు కాబట్టి మా దాంట్లో ఏముంది పరిస్థితి అంటే ఎంతసేపటికి మేము ఈ మేనిఫెస్టోలు చూపించుకొని అడిగే పరిస్థితికి వచ్చింది. ఇవాళ టీఆర్ఎస్ చూసినట్టయితే ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఒక 10 సంవత్సరాల పాటు నోట్లు దాచుకొని కూర్చున్నారు వాళ్ళు. అంతకుముందు ఉన్నోళ్ళకే టికెట్ ఇచ్చారు. అందుకే కదా శివకుమార్ గారికి ఇంపార్టెన్స్ మీ పార్టీలో. అదే సార్, ఇప్పుడు శివకుమార్ బెంగళూరులో నోట్ల కట్టాలి సార్, డబ్బు ఉండటం తప్పు కాదు కదా శివకుమార్ గారికి. విమర్శకు రాకండి సార్. అయ్యో డబ్బున్నోడు రాజకీయాలు చేయొద్దు. అది ఆయన పార్టీ విధానాల మీద చర్చిద్దాం సార్. ఆయన శ్రీనివాస్ గారు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆయన శివకుమార్ గారు అంటే నాటే జోక్. అది డెమోక్రసీ అనిసారి గెలవడం అంటే డబ్బున్న వాళ్ళు అందరూ గెలుస్తున్నారా? ఈ సంస్కృతిని మొదలుపెట్టింది ఈ దేశంలో మీరే అంటున్నారు. అట్లేం లేదు సార్. మేము ఎట్లయితాం సార్? కాంగ్రెస్ పార్టీ ముందుంది కాబట్టి. అంటే మరి మంచి చేసింది కూడా మేమే కదా. దీన్ని చెడు చేస్తేనేమో కాంగ్రెస్ పార్టీ, మంచి చేస్తేనేమో మీరా? అంతేనా? ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేయకుండానే ఇవాళ ప్రజలు ఈ డెమోక్రసీ ఈ విధంగా స్వేచ్ఛ వచ్చిందంటారా? ఇలా కేసీఆర్ లాంటి శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు ఒకటి గుర్తుందా? నేను ఒక సంఘటన గుర్తుకు చేస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ పిసిసి ప్రెసిడెంట్. వారి కారు బ్యానెట్ లో ఎన్ని నోట్ల కట్టలు తగలబడినాయి అనేది ప్రపంచం అంతా చూసింది కదా. ఇప్పుడు చెప్పండి, మీరు దానికి సూటిగా సమాధానం చెప్పండి. సరే, మీరు ఎమ్మెల్సీ ఓటుకు నోటు కేసు వద్దన్నారు, ఇది చెప్పండి. సార్ చాలా మంది పట్టుకుంటారు. అయ్యో నేను కూడా పోయాను సార్. ఆ సంఘటన చెప్పండి. అంటే మీరు కాంగ్రెస్ మొత్తం పునీతులు, మేము సన్యాసులం, మా దగ్గర ఏముండయి అన్నట్టు మాట్లాడితే ఎట్లా? శ్రీనివాస్ గారు హైదరాబాద్ వస్తే నా కార్డు చెక్ చేస్తున్నా. మా కార్డు ఏముంటాయండి? మా కార్డు ఏం లేవు. అధికారులు నాది కూడా చెక్ చేసారు సార్ ఇప్పుడు మా ఉప్పల్లో. అది ఎన్నికల కమిషన్ రొటీన్ ప్రాసెస్. అది రొటీన్ ప్రాసెస్ అంటే కాంగ్రెస్ కండవ కనపడుతుంది మా కారు ముందర. ఎందుకు? నాది టిఆర్ఎస్ కండవ ఉంది కదా, నన్ను చెక్ చేసారు కదా. కనపడలేదు. ఆపినా కూడా నిజంగా దగ్గర డబ్బులు ఆపుతున్నారండి. మీరు నిజంగా చెప్పండి శ్రీనివాస్ గారు. నేను మన మునుగోడులో కూడా చేశాను ఇన్ఛార్జిగా. డబ్బులున్న వాళ్ళ కార్లు ఆపుతున్నారు, వాళ్ళకి తెలుసు టీఆర్ఎస్ కండవలు ఉన్నా అందరూ ఆపుతున్నారు సార్. ఇప్పుడు నా కారు ఆపిరు, చెక్ చేసిరు రెండింటి దగ్గర. అవును సార్, మునుగోడులో కోర్టు పంచారు పోటీలు పడి బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్. మునుగోడులో మీ మర్రిగూడలో కూడా నాది వీడియో మీకు పంపిస్తా. మర్రిగూడలో కూడా నన్ను ఆపి చెక్ చేసినారు మునుగోడు ఎన్నికలలో. అవును సార్, ఇప్పుడు మరిగూడ అంటే మీ దగ్గర లేవని తెలిసి చెక్ చేశారు. ఉన్నోళ్ళు వేరే దాన్ని వెళ్ళిపోయారు. అది మీరు అది గమనించట్లేదు. సెంట్రల్ పాయింట్ ఎట్లా తెలుస్తుంది సార్ అట్లా? నేనేమన్నా శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఒక గొప్ప చర్చ జరుగుతున్నది కాబట్టి మీరు నన్ను బీఆర్ఎస్ పార్టీనే దోషి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను? మీరు పెద్ద దోషి, దేశమంతా దోషి అని నేను అంటా. నేను 2 సంఘటనలు చెప్పిన. ఒకటి, ఎలక్షన్ లోనే మీ పిసిసి ప్రెసిడెంట్ ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కారు బ్యానెట్ లో లక్షలాది రూపాయలు తగలబడిన మాట ఈ ప్రపంచం అంతా చూసింది. కాదని అక్కడ ప్యానెల్లో ఉన్న వాళ్ళని ఒక్కరినైనా సాక్ష్యం చెప్పమనండి. కాదనమనండి చూద్దాం. మీరు మీ పార్టీ కాబట్టి కాదనొచ్చు. రెండోది చెప్తాను, ఓటు నోటు విషయం అన్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలలోనే జరిగింది, ఓటు కొనడానికే జరిగింది. అది ప్రజలంతా చూసినారు. దాంట్లో రేవంత్ రెడ్డి గారు దోషిగా ప్రజల ముందు నిలబడ్డారు. ఈ 2 సంఘటనలు కాదు. శివకుమార్ గారి ఇంట్లో ఎన్ని నోట్ల కట్టలు దొరికినాయి? శివకుమార్ గారు ఎన్నికలలోనే నోట్లను వెదజల్లి బరాత్లో, ఇది చూడలేదా? మొన్న చెప్పమనండి అక్కడ ఉన్న ముగ్గురిని.
మీరు ఆ పార్టీలో ఉండి చెప్పలేకపోతున్నారేమో. మీరు దయచేసి అక్కడ ఉన్న ముగ్గురిని మాట్లాడమనండి. శివకుమార్ గారు బరాత్లలో చేసినాడా లేదా ఎన్నికలలో? గారు మీరు చెప్తున్నారు ఉదయం మనం మాట దాదాపు వద్దు సార్, మీరు అడ్డంగా దొరికిన కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడితే ఎట్లా సార్? మీరు మంచోళ్ళు అయ్యి ఉండొచ్చు సార్, మీ పార్టీ మంచిది కాదు. అవును సార్, ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? కాంగ్రెస్ నుంచి రాలేదా? డిఫరెంట్ మేము చేయలే కదా. మేమేమన్నా కేసీఆర్ గారు సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, ఎమ్మెల్యేలను ఇది చేసినామా? మేము దొరుకుతాయి సార్ సొంతంగా జెండా, సొంతంగా పార్టీ, సొంతంగా కోట్ల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్కరు ఒక్కొక్క కోట్లు 1,00,000 కోట్లు వాళ్ళందరూ తెలుసు తెలంగాణలో. తెలంగాణ సార్ మీరు ఒకటి చెప్పండి, మీరు రాజకీయంగా ఉన్నారు కాబట్టి మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీ కాంగ్రెస్ పార్టీ అసలు చెయ్యదా? ఏంటి సార్ మళ్ళీ ఎంతసేపటికి మేము చెప్పేది? మాకు మేము అడిగింది మీరు సమాధానం చెప్పండి. అరే మీరు చెప్పండి, మీరు పునీతులా? హరీష్ రావు అన్న మాకు తెలుసు సార్, 2001 అవన్నీ మర్చిపోండి సార్. మీరు పునీతులా చెప్పండి, ఒట్టేయండి. గారు అన్నారు కదా సార్, ఆయన పొజిషన్ ఏంది, ఆయన పొజిషన్ ఏంది? మీరు పునీతులా కాంగ్రెస్ పార్టీ? 2023 పొజిషన్ నాకు చెప్పండి, నాకు చెప్పండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు అండి, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం వ్యక్తిగతంగా వెళ్ళొద్దండి. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, ఈ రాజకీయ ఆరోపణలు నడుస్తుంటాయి. తంశుంటా అనుకుంటే మొత్తం 1,000 చూపెడితే 4,000 బయటపడతాయి కనుక అందరి జాతకాలు బయటపడతాయి. ఏమంటారంటే అది పక్కన పెడదాం. ఒక్కటే మాట, లోక్సత్తా ఉద్యమ సంస్థల తరఫున వాళ్ళ ప్రతినిధులు కనుక వాళ్ళ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజల పార్టీలకు. నిజంగానే మీరు కనుక ఈ ఉమ్మడి వేదికలు పెట్టదలుచుకుంటే ఖర్చు మేము పెట్టుకుంటాం. ప్రజలు మేము ఎక్కడ పార్టీల నుంచి ₹1 కూడా తీసుకోము. ఎక్కడ ఈ 119 నియోజకవర్గాల్లో పెట్టించమంటే పెట్టించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటి ఓటర్ల చైతన్యం, రెండోది ఏం కావాలంటే డబ్బులు పంచమని అదే సభలో ప్రమాణం చేద్దాం. ఏ సభలో అభ్యర్థులు చేద్దాం, ఆ 4 5 రిజిస్టర్డ్ పార్టీలు కాకుండా ఓన్లీ రికగ్నైజ్డ్ పార్టీలు పిలుద్దాం. ఎక్కువ మంది అయితే కష్టం కనుక ఇండిపెండెంట్ అయితే ఆ పిలుద్దాం. వాళ్ళ ద్వారా మీకు ఈ మామూలు సభలు పెట్టుకున్న దానికంటే ప్రచారం ఎక్కువ వస్తాను. నేను చెయ్యండి. 1000 మంది కావాలి. కొడంగల్లో, సిరిసిల్లలో ఫస్ట్ మొదలు పెడదాం. కిషన్ రెడ్డి గారు అంబర్పేటలో ఖచ్చితంగా. అంబర్పేటలో కిషన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవండి శ్రీనివాస్ గారు పంచడానికి. ఇంకేది బాజాప్తా చేయొచ్చు, మీరు ఒట్లు కూడా కిషన్ రెడ్డి గారు ఎప్పుడు పంచలేదు. మీరు బాజాప్తా చేయొచ్చు. ప్రజల్లో పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి అందుబాటులో ఉండే తెలంగాణ రాష్ట్రంలో ఏకైక నాయుడు కిషన్ రెడ్డి గారు. అంబర్పేటలో ప్రతిరోజు ఏదో ఒక గల్లీలో ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటారు. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయి కొన్ని ఢిల్లీ వెళ్ళడం వల్ల కొంచెం బిజీ ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలం ప్రతి రోజు మార్నింగ్ 8 గంటలకు చూడండి, ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా పాదయాత్ర చేస్తూ ప్రజలతోటి మమేకమై వాళ్ళ సమస్యలు వింటూ ఉంటూనే ఉంటారు. ఈ విషవాలయంలో అందరు చిక్కుపోయి ఏమంటారు అంటే పార్టీలను లాభం లేదు, పార్టీలన్నీ కూడా ఈ విషవాలయంలో ఈ విషయ సర్కిల్లో మనందరూ బలైపోయినామంటున్నాడు. నిజంగా చెప్పాను, అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలు అంటే పార్టీలే అంటున్నాడు. పార్టీలు లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వస్తే పోతే మాకు అవకాశం ఉందో పనిచేస్తాం. కానీ నిజంగా రాజకీయ పార్టీలు తలుచుకుంటే కానిది లేదు. రాజకీయం తలుచుకుంటే మార్పు సహజం అంటున్నాను. అందుకని కిరణ్ కే ఎక్కువ ఉపయోగం. ఆయన యంగ్ చిన్న ఏజ్ లో ఆయన RSS వర్మ నీకే ఎక్కువ ఉపయోగం ఖచ్చితంగా. అందుకే మంచి చర్చ ఒక్క నిమిషం వర్మ గారు, ఆయన ఏమన్నారంటే రామ్మోహన్ గారు, ఉమ్మడి సభ నిర్వహిద్దాం, ఓటర్లను చైతన్యపరచుదాం, దానికి సభ ఏర్పాటు చేయడానికి తానే తనకు సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, లోక్సత్తా కావచ్చు, వాళ్ళు ఏర్పాటు చేస్తాం, ఖర్చంతా మేమే భరిస్తాం, ఈ 3 పార్టీలు సిద్ధమని ఆయన సవాల్ చేశారు. సవాల్ అనుకోవచ్చు, లేకుంటే ఒక అవగాహన అనుకోవచ్చు, లేకుంటే ముందు ఒక మంచి కార్యక్రమాల కోసం అనుకోవచ్చు. ఇన్వైట్ చేస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ సవాల్కి సిద్ధమే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను ఇందాక కూడా చెప్పింది పార్టీని రిప్రజెంట్ చేసి చెప్పలేదు. అప్పుడు వ్యక్తిపరంగా జేపీ గారు ఒక మంచి రిఫార్మ్ తీసుకొచ్చారని చెప్పాను. అండ్ అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఏ రకంగా ఇప్పుడు ప్రతాప్ చంద్ర సారంగి ఒడిశా నుంచి ఇప్పుడు మినిస్టర్ ఉన్నారు, ఆయన ఏ విధంగా వేరే ఛానల్ ఉందండి, సారీ ఒక్క నిమిషం అండి. వెస్ట్ బెంగాల్ లో శ్రీనివాస్ గారు అయిపోతుంది. ఈ విధంగా అన్నిటికీ కూడా అందరు కూడా అన్ని పార్టీలు కూడా కార్యకర్తలను చూసి కష్టపడిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలి, డబ్బులు లేకుండా మద్యం లేకుండా 0 బడ్జెట్ పాలిటిక్స్ చేయడానికి నేను రెడీ అన్న పాత్రలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుంటది. కిషన్ రెడ్డి గారు ఏ రోజైనా కూడా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి. మీరు ఏ రోజు అంటే ఆ రోజు ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు. ఆయన 0 బడ్జెట్ పాలిటిక్స్ కి 100% ఆయన సపోర్ట్ ఉంటూనే ఉంటది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దగ్గర అన్ని డబ్బులు లేవు. కార్యకర్తగా ఎన్నో ఇళ్ల నుంచి ఆయన చాలా చిన్న స్థాయి కార్యకర్త నుంచి పైకి వచ్చిన వర్మ గారు, నేను దీన్ని వర్మ గారు మీరు అన్న మాటను ఒప్పుకుంటా.
ప్రజల అందుకే సమస్యలు కూడా మీ దగ్గర తెలుసుకోవాలి. డబ్బులు లేవు కాబట్టి, పాపం మీ పార్టీలో డబ్బులు లేవు కాబట్టి మీరు అటువంటి చెయ్యరు కాబట్టి, మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ మీరు కానీ, అందుకే కాంట్రాక్టర్లను మీ పార్టీలో తెచ్చుకొని, డబ్బున్న వాళ్ళని మీ పార్టీలోకి తెచ్చుకొని, మునుగోడు లాంటి ఉప ఎన్నికలలో కాంట్రాక్ట్లు ఇచ్చి గెలిపించుకుంటున్నారు. నిజమే, మీ అవస్థ నాకు తెలుసు, మీ అవస్థ నాకు తెలుసు. వ్యక్తిగతంగా మాట్లాడద్దు, పార్టీల పరంగా మాట్లాడద్దు అని చెప్తున్నారు. అట్లా చర్చించుకుంటూ పోతే మీ పార్టీ మీ బాధ మీకు ఉంది. పక్కన కాంగ్రెస్ పార్టీలు చేసిన పనులు చాలా పెద్ద ఉన్నాయి. మనం ఇప్పుడు ఆ చర్చకి కొనసాగిస్తే ఇంకో గంట పడుతుంది మనకు ఆ చర్చ. ఎందుకంటే మేము లైవ్ గా దుబ్బాకలో చూసినాం, లైవ్ గా హుజూరాబాద్ లో చూసినాం, లైవ్ గా మునుగోడులో చూసినాం. దుబ్బాకలో మీరు ఏ విధంగా కంప్లీట్ గవర్నమెంట్ దుబ్బాకలో రఘునందన్ గారి ఇంట్లో దొరికినాయి కదా, వారి కాకేనా ఎవరి ఇంట్లోనో. మీరు ఏ విధంగా గవర్నమెంట్ ఆఫీసర్లని కంప్లీట్ గా మీ కండువాలు వేసి, మీ పార్టీ కండువాలు వేసి ఏ విధంగా వాళ్ళని డబ్బులు పంపిణీ చేసిన విధానం ఉందా మేము మా కల్లారా చూసినాం. మాకు తెలిసి ఏ విషయాలు ఎట్లా జరిగింది. ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటారు పోలీస్ సిబ్బంది, దుబ్బాకలో ఓట్లు ఇండైరెక్ట్ మీ చేతిలో ఉంటారు. ఆ రోజు ఏమన్నారు, ఆ రోజు దుబ్బాకలు ఎట్లా గెలుస్తుంది, రబ్బర్ చెప్పుగాళ్ళు ఏం చేస్తారు అన్నారు. ఆ జీన్స్ ప్యాంట్ వేసుకున్న రబ్బర్ చెప్పుగాళ్ళే అంటే యూత్ ఆఫ్ దిస్ కంట్రీ, యూత్ ఆఫ్ దిస్ స్టేటే ఆ రోజు భారతీయ జనతా పార్టీని గెలిపించింది. మునుగోడులో మనోహర్ రెడ్డి ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఎందుకు ఇవ్వలేదు? మొదటి నుండి పార్టీలో ఉన్నాయి. యువకుల సపోర్ట్ ఉంది భారతీయ జనతా పార్టీకి, దాంట్లో ఎటువంటి ఇట్లా మనం చెప్తున్నా. ఇప్పుడు ప్రతాప్ చంద్ర సారంగి తీసుకోండి మీరు ఎగ్జాంపుల్ గా, మీరు 1-2 కాదు అట్లాంటి 100 ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో. కామన్ కార్యకర్తకి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాయి 100 ఉన్నాయి. 100 మంది పేర్లు నేను చెప్పగలుగుతాను. మీరు ఒక్కల పేరైనా చెప్పగలుగుతారా? చెప్తున్నా కదా నేను. జితేందర్ రెడ్డి గారు పోటీ చేస్తారు, మీ దాంట్లో ఇప్పుడు మళ్ళీ రాజమోహన్ రెడ్డి చేస్తారు, ఈటల రాజేందర్ గారు చేస్తారు. చెప్పుకుంటూ పోవాలా? పక్క రాష్ట్రంలో సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, రేపు విజయ్ మాల్యా వచ్చి మీ పార్టీకి పోటీ చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు, మోడీ చేసినా అక్కర్లేదు. శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏదైతే రామ్మోహన్ గారు ఒక ఆహ్వానం పలికారు, ఆ ఆహ్వానానికి మీరేమంటారు? శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇందాక చాలా సేపు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. మరి కవిత ఏంది? కవిత టాపిక్ డైవర్ట్ చేయొద్దు. ఒక నిమిషం. మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట అడుగుతున్నా నేను. స్ట్రేట్ క్వశ్చన్. ఇందాక రామ్మోహన్ గారు ఒక ఇన్విటేషన్ ఇచ్చారు, ఒక ఆహ్వానం పలికారు ఉమ్మడి సభకి, దానికి మీరేమంటారో చెప్పండి. ఎన్నికలలో మద్యం మనీ గురించి మాట్లాడండి, మీతో మాట్లాడదాం వేరే డిబేట్ లో. టాపిక్ డైవర్ట్ చేయొద్దు. ఒక నిమిషం, ఆ టాపిక్ వేరు, సపరేట్ గా పెట్టుకోవచ్చు, కానీ ఆ టాపిక్ వద్దు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు టాపిక్ ఏంటి, దీని దగ్గర మాట్లాడుకుందాం మనము. ఇప్పుడు ఈ రోజు టాపిక్ ఎన్నికలలో మద్యము. దీనికి ఒక కంక్లూజన్, ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, దీనికి ఒక కంక్లూజన్ ఇవ్వడానికి రామ్మోహన్ గారు ముందుకు వచ్చారు. దీనికి ఒక పరిష్కారం కోసం ముందుకు వచ్చారు. ఆ పరిష్కారానికి సంబంధించి ఒక ఆహ్వానం పెడుతున్నారు ఆయన. ఆ ఆహ్వానానికి మీరేమంటారు? శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు, రామ్మోహన్ గారు దీనికి ఒక కంక్లూజన్ కోసం వచ్చారు, దానికి సంబంధించి మీరు ఆహ్వానానికి ఇస్తున్నారు, ఏమంటారు మీరు? మొదలు కేటీఆర్ ఇప్పిండు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా, తర్వాత అంత సంచలనం కాలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం వల్ల సంచలనం అయింది కదా, దీన్ని ఇంకోసారి మళ్ళా వీరు మాట్లాడించారు. కానీ నేనేమంటున్నానంటే, దీని మీద మాట్లాడుకుందాం మనము స్పష్టంగా. 2 పార్టీల వాళ్ళు ప్రకటించారు. వర్మ గారు కూడా వారి పార్టీని నడిపించి కిషన్ రెడ్డి గారికి చర్చ వచ్చిందండి ఇట్లా అని చెప్పి బహిరంగ స్టేట్మెంట్ ఇద్దాం. ఈ 3 పార్టీలు ఇస్తే చాలు, మిగతా అంతా మారిపోతుంది. 3 పార్టీలు మొదలు ఇచ్చి నేను డబ్బులు వంచం దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణ కూడా రూపొందించి ఇలా చెప్పాలని చెప్పేసి మేము కూడా కోరుతున్నామండి. రామ్మోహన్ గారు, గవర్నమెంట్ లో మీరు ఉన్నారు కాబట్టి మీరే ఈ రోజు నుంచి ఒక మంచి రిఫార్మ్ తీసుకురండి. రేపటి నుంచి ఈ 2023 ఎలక్షన్లకి మేము బహిరంగ సభలు పెట్టాము. ఏదున్నా కూడా ఆడిటోరియంలో డిబేట్ పెట్టి మా పాలసీలు చెప్తాము. మేము ఏ విధంగా రామ్మోహన్ గారు మీరే ఇనిషియేటివ్ తీసుకొని దీనికి సంబంధించి 3 పార్టీలను ఒప్పించే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఏంటనేది ఒక కంక్లూజన్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి మీడియా కూడా సపోర్ట్ ఉంటుంది, ఆ రాజ్ న్యూస్ కూడా ఇప్పటికీ మీకు సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీనివాస్ గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి ఏదైతే మనీ అలాగే మద్యం లేకుండా ఓటర్లను ఎలా ప్రలోభ పెట్టకుండా ఓటును ఎలా వినియోగించుకోవాలని చెప్పేసి, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలని చెప్పేసి చెప్పే ప్రయత్నంలో భాగంగా కావచ్చు. ప్రజలకి ఇవి కాకుండా ఎలా అసలు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం పొలిటికల్ లీడర్స్ ఎలా చేస్తారనేది దానికి సంబంధించి మనకు ప్రధాన చర్చ. దీనికి సంబంధించి
అన్ని పార్టీల నుంచి విశేష స్పందన వచ్చింది. రామ్మోహన్ గారు మాత్రం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఉమ్మడి సభ ఏర్పాటు చేసి దీనిపైన ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కూడా తానే ఇనిషియేటివ్ తీసుకొని దీనికి సంబంధించి మాట్లాడదామని చెప్పారు. ఆ దిశగా అడుగులు వేస్తారా వేరనేది మనం కూడా వెయిట్ చేద్దాం. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.